ఈ రోజంతా ఎవ్వరూ ఇంట్లో ఉండకండి. దొంగలున్నారు. వాళ్ళని తరమడానికి యజ్ఞం చెయ్యాలి. వెళ్ళండి. భూత ప్రేత వినాశాయ శ్రీజ్వాలా నరసింహాయ నమః. శ్రీలక్ష్మీ నరసింహాయ నమః. శ్రీయోగా నరసింహాయ నమః. శ్రీగండభీరుండ నరసింహాయ నమః. శ్రీరుద్ర నరసింహాయ నమః. భూతప్రేత వినాశాయ శ్రీజ్వాలా నరసింహాయ నమః. శ్రీలక్ష్మీ నరసింహాయ నమః. శ్రీయోగా నరసింహాయ నమః. శ్రీరుద్ర నరసింహాయ నమః. ఏమండి? దీన్ని తీసుకువెళ్ళి ఊరి చివర గౌతమి ఒడ్డున ఏటిగట్టుకి దిగువ ఓంకారం గీసిన బండ దానిమీద పెట్టండి. మీరు దీన్ని తీసుకువెళ్లేటప్పుడు వెనక నుంచి ఎవరైనా పిలిచినట్లు అనిపించినా, వికృత శబ్దాలు వినిపించినా, భయంకర దృశ్యాలు కనిపించినా చలించకండి. దీన్ని జారవిడిచారో ప్రయత్నం వృధా అయిపోతుంది. జాగ్రత్త. వెళ్ళండి. ఓ మియా, ఒక్కసారి తిరిగి చూడు. ఇక్కడ ఎన్ని బట్టలో. ఒకసారి తిరిగి చూడు. అరుస్తుంటే వెళ్ళిపోతావే. గారు, ఇది పూజ కొబ్బరికాయ కాదు, దిష్టి కొబ్బరికాయ. పడేయండి పడేయండి పడేయండి. ఒకసారి వెనకొస్తారా? ఇప్పుడైతే మొత్తం చూపించాలి. అమ్మా అమ్మా అసరా అసరా, చూసావా? నేను గనుక ఆదుకోకపోతే నువ్వు భూస్థాపితమైపోయేదానివి. నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించాను. ఎందుకు? తెలిసిందేగా, నీ ఆత్మశక్తి నాలో కలవాలి. అందుకు నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశం ఉంది. ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు. నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే వాడు నా ఇంటి నుంచి పంపిస్తా. లేదంటే నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఆలోచించుకో, ఆలోచించు. అరోరా, మన భూతాలతో చిరస్వామి ఈ యజ్ఞాసనానికి పెట్టిన క్షుద్ర ముహూర్తాలు దగ్గర పడ్డాయి. ఆ ఎట్లు చిరస్వామి చేస్తున్న కరాటకి ఎట్లు పూర్తయ్యేసరికి ఇంటి బిడ్డల ప్రాణాలు పోవాలంట. చిన్నస్వామి అర్ధరాత్రి పెట్టిన చేతబడి ముహూర్తానికి ఇల్లు కూలి నేలలో కలిసిపోవాలి.
యజ్ఞంలో పిశాచినెత్తులు అభిషేకం జరగాక వివేక పిచ్చివాడే పీక పిసుకు చావాలని చిన్నస్వామి క్షుద్రశిక్ష వేశాడు. ఈ ఇల్లు వంశం నామరూపాలు లేకుండా చెయ్యాలని చిన్నస్వామి ఆన రేపటి కళ నాశనం అయిపోవాలి. పోవాలి పీక పిసుకు చావాలి. చిన్నస్వామి భూతాల విధులు చేస్తాడులే. వికృతం 1000 తలలతో విజృంభిస్తుంది. రేపు వివేక్ దశాచక్రంలో ఆఖరి గండం ప్రబలే రోజు. జాగ్రత్తగా చూసుకోవాలి. 42 గడియలు దాటే వరకు నారాయణ మహామంత్రాన్ని ఆవాహన చేసి మృత్యు దిగ్బంధనం చేసి రక్షారేఖను సంధానించాలి. ఏంటి అలా చూస్తున్నావు? నీకే చెప్పేది, బయటకెళ్ళు. వినపడలేదా? చెప్పేది నీకే, బయటికి పో. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. లే, నీకే చెప్పేది, లే. బాబు వివేక్, బయటకెళ్ళు. ఏమిటిది? దైవాంశం మీద ఈ దౌర్జన్యం అపచారం బాబు. ఈ ఆపద కాలంలో దేవుడితో విరోధం ఏంటి భయ్యా? వీడు దేవుడు కాదు, మంత్రగాడు. వీడి వల్లే ఈ ఇంట్లో ఇంత అశాంతి రేగింది. వీడి మాయలు నీ చాదస్తం కలిసి నాకు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళు. ఇది నువ్వు చేస్తున్న పాపం కాదు, నీకేదో శాపం. ఏదో వికృత శక్తి నీతో ఈ పలుకులు పలికిస్తోంది. చూడండి, వారినెవ్వరూ వారించకండి. ఇది వారిల్లు. వారు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. విధి వికృతమైనప్పుడు విశ్వరూపమే తలవంచాలి. పదండి. చూడండి, మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే దీన్ని ఇంట్లోంచి పంపించేస్తాను. దీని మొహం కూడా చూడండి. వెళ్ళండి. గెట్ అవుట్. ఏం డ్రామా రాసావు బోతాల బొగత? నువ్వు సినిమా కథగాని రాసుంటే ఆస్కారం వారు నీకే ఇచ్చేసేవారు, లేకపోతే 2 బోతాలు నంపి నువ్వే తెచ్చేసుకునేవాడు. అర్రే అర్రెర్రెర్రె శబాస్. క్షమించు చెల్లి, ఈ రోజుతో అతని ఆయువు సరే. ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు, తెంచేసి నాతో తీసుకుపోతున్నాను. ఇప్పుడు నా ప్రేమ శక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది. ఇంక నాకు తిరుగులేదు, తిరుగులేదు, తిరుగే లేదు, తిరుగే లేదు, లేదు. అసరా, రుదిరా, అఘోరా, మకరా, జంజరా. నూనెగుడ్లో వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేస్తున్నారేంటి? ఎవరయ్యా నువ్వు? ఎవరా? అర్రే అర్రెర్రెర్రె నోరు సంభాళించుకోండి. ఈ ఇంట్లో ఉన్న భూతాలను తరమడానికి వచ్చిన భూతాల బొగత. ఏమనుకోకు, ఎట్టకారం కాదు, వాళ్ళు ఎర్రితను. ఎవరైతే భూతాలు గీతాలు అంటాడేంటి? అల్లుడు, ఆ చిన్న శవం వెళ్తా వదిలేసిన 1000కి పైగా భూతాలు ఇంటి దూలాలు నట్టుగా వెళ్లాడుతున్నాయంట. వాటిని నేరించేయడానికి ఈ నట్టుకొచ్చాను. ముందు అతని ఇక్కడి నుంచి పంపించాయి. సద్దు, అన్ని వికృత గణాలు భూతాలు చండంగా ఉన్నాయి. మొత్తం ఇల్లు బలి కోరుతున్నాయి. విను. వినబడలా? వినబడలేదా ఘోష? అవును. ఈ ఒక్క రోజుకి నా మాట వినండి. మీరెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఒక్క రోజు గడిస్తే చాలు. దయచేసి నా మాట వినండి. ఏంటి నీ గోల? మళ్ళీ మొదలు పెట్టావా? ఎవరి మాట వినొద్దంటావేంటి? నీ మాట వినాలా? నువ్వు వద్దని చెప్పావు కాబట్టి అతని మాట వింటాను. అదే మరి, ఈ భూతాలు నేను నుదుటి పొట్టులో కనపడుతున్నాయి. పేకల మీదకి వచ్చినప్పుడు సర్దుకోవాలి. మరి పెట్టాలంటే చెప్తున్నాను. నా మాటిని పద లోపలికి బావా చెల్లిపోతే ఎవరు చెప్పండి, అలా మారం చేసుకుంటున్నాడు.
మాట్లాడి బావా లోపలెట్టి తలుపులు నడండి. చెప్పేంటి? నీకిక ఏ అడ్డు లేకుండా చేస్తా. అసరా చూడు, ఇలాంటివంటే నాకు చాలా అసహ్యం. నీ మీద నమ్మకంతో నేను ఒప్పుకోలేదు, దాని మీద కోపంతో సరే అన్నాను. అసలు ఎందుకు అది ఇలా అయిపోయింది? ముందు దాన్ని బాగు చేయడానికి ఏమైనా చేయి, అప్పుడు నమ్ముతాను. అలాగే నీ భార్య బాగుపడాలంటే నేను చెప్పిన మంత్రం చెప్పు. అరోరా అప్రదా. అరోరా అప్రదా. రుక్షిక పరాకర్ష. రుక్షిక పరాకర్ష. విల్లుడి ధుమాకే ప్రవేశ. విల్లుడి ధుమాకే ప్రవేశ. కర్ణిక. దుర్గనక. దుర్గనక. రుచికేడరా. రుచికేడరా. అభరా. అభరా. వికృత. వికృత. సోటప్రకే. సోటప్రకే. ఏంట్రా ఏంట్రా ఈ అవతారం? నీకేమైనా దయ్యం పట్టిందా? అవతల వదిలిన గదిలో పెట్టి హింసిస్తుంటే నువ్వు ఇక్కడ స్టోర్ చెప్పించుకుంటున్నావా? మాట్లాడవేంట్రా? అర్రే అర్రెర్రెర్రె, ఏ బోతాన్ని వదిలేవో కాని బొగత ఇంకీడు మా అమ్మాయితో పెళ్లి కాదంట. అర్రే రాజయ్, నేను రాజయ్, నేను రాజయ్. ఎక్కడ రాజయ్, నేను రాజయ్. రాజుగారు వచ్చారు. మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేస్తాను. శ్మశానంలో చేస్తాను. కట్ట పొలం చదివిస్తాను. కాష్టాలు కట్టలు ఇస్తాను. గుడు 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 గుడ్లు. సంబర్ 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 సంకరా. మనిషి అయితే ఆడు లేడని చెప్పండి, ఎలనైతే ఆడు పోయాడని చెప్పండి. డప్పు సిరిగింది.